తెలంగాణలో బీజేపీలో నిధుల గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిధుల వినియోగంలో జరిగిన పొరపాట్లపై రాష్ట్ర నాయకత్వం అత్యంత సీరియస్ గా స్పందించింది. ఈ పైసల పంచాయతీపై ఇప్పటికే 3 సార్లు ప్రత్యేక కమిటీ భేటీ అయ్యే లోతుగా విచారణ చేపట్టింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య నేతలు హెచ్చరిస్తున్నారు. బాధ్యులను తక్షణమే పదవుల నుంచి తొలగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టేలా అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందని స్పష్టం చేసింది. తెలంగాణ బీజేపీలో నిధుల గోల్మాల్ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిధుల వినియోగంలో జరిగిన పొరపాట్లపై రాష్ట్ర నాయకత్వం అత్యంత సీరియస్ గా స్పందించింది. ఈ పైసల పంచాయతీపై ఇప్పటికే 3 సార్లు ప్రత్యేక కమిటీ భేటీ అయి లోతుగా విచారణ చేపట్టింది. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలితే ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య నేతలు హెచ్చరిస్తున్నారు. బాధ్యులను తక్షణమే పదవుల నుంచి తొలగించడమే కాకుండా భవిష్యత్తులో కూడా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టేలా అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రాహుల్, ఏదైతే బీజేపీలో గత మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏదైతే నిధుల దుర్వినియోగం ఏదైతే జరిగిందో దానిపై రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇప్పటికే కమిటీ వేసింది. ఆ కమిటీ జిల్లా స్థాయి, మండల స్థాయి, అదేవిధంగా స్థానికంగా ఏదైతే ఉన్నావో ఎందుకు ఎక్కడెక్కడ ఏది జరిగిందనే విషయాలు లోతుగా చర్చించేందుకు, ఎవరు దీనికి పాల్పడ్డారనే విషయాలు తెలుసుకునేందుకు కూడా కమిటీ ఇప్పుడే 3 సార్లు సమావేశమై దానిపై ఇప్పటి వరకు జిల్లా స్థాయిలో కమిటీ పర్యటించి జిల్లాల స్థాయిలో ఏ విధంగా ముందుగా ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధులను సంబంధించి ఇన్ఛార్జితో పాటు జిల్లా అధ్యక్షులతో సమక్షంలో నిధులు కేటాయింపులు ఇస్తారు. ఈ నిధుల కేటాయింపులో ఈసారి ప్రధానంగా 3 విభాగాలుగా విభజించుకొని ఆ నిధులు పంపిణీ చేసినట్టు సమాచారం ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గెలుస్తాలి అనే దానికి ఏ కేటగిరీ గాను, కొద్దిగా ఓట్లు ఎక్కువగా వస్తాయనే దానికి బి కేటగిరీ గాను, పోటీ చేయాలి గెలవకపోయినా పర్వాలేదు అనుకునే దానికి సి కేటగిరీలో కేటాయించారు. ఈ ఏబిసిడి ఏదైతే కేటగిరీలు కేటాయించారో ఆ కేటగిరీలకు సంబంధించిన నిధుల విషయంలో కొందరు ఏదైతే గెలుస్తారో గెలవకున్నా కూడా గెలుస్తామనే దానికి ఏ కేటగిరీలో చేసుకొని నిధులు ఎక్కువగా తీసుకున్నట్టు ఏదైతే ఏ కేటగిరీకి అమౌంట్ ఇంత ఇవ్వాలి, బి కేటగిరీకి అమౌంట్ ఇంత తక్కువగా, సి కేటగిరీకి మరింత తక్కువగా కేటాయిస్తున్నారు. దీనికి సంబంధించి ఏ కేటగిరీ గెలవని పరిస్థితుల్లో ఉన్నా కూడా కొందరు నేతలు ఏ కేటగిరీగా తమ పేర్లు నమోదు చేసుకొని చాలా మంది తీసుకున్నారు. ఏదైతే ఏ కేటగిరీలో నిధులు తీసుకున్నారో వారు కనీసం ఆ ఏరియాలో 10 ఓట్లు కూడా రాలేదు. కొన్ని ఏరియాలో ఏ కేటగిరీకి చెందిన సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి కొన్ని ఏరియాలో 0 ఓట్లు కూడా వచ్చాయి. కాబట్టి ఈ గెలుస్తామని ఏ కేటగిరీలో పేర్లు నమోదు ఇచ్చుకున్న నిధులు తీసుకున్నవారు కనీసం ఓట్లు కూడా పడలేదు. కాబట్టి ఎక్కడ ఏది జరిగింది అనేది కూడా ఉంది. అదే విధంగా సి కేటగిరీలో ఉన్నవారు గెలిచినట్టు సమాచారం ఉంది. దానికి సంబంధించి వాళ్ళకి నిధులు తక్కువగా కేటాయించడం వల్ల మేము గెలిచాము, మాకు నిధులు తక్కువ, గెలవని వాళ్ళకి నిధులు ఎక్కువగా ఇచ్చారనేది బీజేపీలో అంతర్గతంగా జరుగుతున్నది. ఇది ఏదైతే అంతర్గతంగా జరగాల్సిన ఈ వివరాలు బయటకు పొక్కడంతో దీనికి సంబంధించి రాష్ట్రంలో నిధులు పంపిణీపై గోల్మాల్ జరిగేదని రాష్ట్ర రాజకీయాలను, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులను దీనిపైన చర్చ జరుగుతుంది. ఏ విధంగా జరిగింది, ఏదైతే నిన్న రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్న మాట ఏంటంటే నిధుల దుర్వినియోగం కాలేదు, ఏదైతే ఇక్కడ కొందరు నిధుల కేటాయింపుల విషయంలో మాత్రమే వారు తమ ఏ కేటగిరీలో కేటాయించుకున్నారు. కాబట్టి ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు ఆ విధంగా చేశారనే దానిపైన చర్చిస్తున్నారు. దానిపైన విచారణ చేస్తుంది. ఇప్పటికే కమిటీ పర్యటించింది. ఎవరైతే దీనికి సంబంధించి నిధుల దుర్వినియోగాన్ని కానీ నిధులు ఈ విధంగా చేయడం వారికి ఎవరైతే సంబంధించినారో వారిపైన
కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ నివేదిక వచ్చిన తర్వాత వారిపై చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వం కూడా దీనిపై దృష్టి సారిస్తుంది కాబట్టి ఎవరికైనా వదిలే ప్రసక్తి లేదు. ఎవరు పెద్దవారైనా చిన్నవారైనా వారి చర్యలు తీసుకుంటాము. భవిష్యత్తులో వారి పార్టీ కార్యక్రమాలు దూరంగా పెట్టడంలో పాటు పార్టీలో వారికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా చేయడం, లేదంటే అవసరం అనుకుంటే వాటి పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉందని రాష్ట్ర నాయకత్వం మన చెప్తున్న మాట. కాబట్టి ఏదైతే నిధులు ఇక్కడ తారుమారైనవో ఇది నిధులు గోల్మాల్ కాదు, దుర్వినియోగం కాదు. నిధులు ఈ విషయంలో కొందరు నేతలు అత్యుత్సాహం చూపించి ఏ కేటగిరీలో తమ పేర్లు నమోదు చేసుకోవడం వల్లే ఇక్కడ గందరగోళం ఏర్పడింది. కానీ ఈ ఏబిసి కేటగిరీలు కేటాయించడం వల్ల ఇలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. కాబట్టి భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా ఉంటుందనే దానిపైన రాష్ట్ర నాయకత్వం దృష్టి కాదు. ఎందుకంటే నిధులు ఎన్నికల ఖర్చుల కోసం ఇచ్చే నిధులను ఇలా చేయడం వల్ల ఇది తప్పు, పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఎవరైనా ఉపేక్షించేది కాబట్టి ఇక ముందు జాగ్రత్తగా ఉండేది ఇది ఒక గుణపాఠంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ కూడా రూపొందించుకునే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎలా నిధుల కేటాయింపులు కానీ వచ్చేదే కేంద్రం జాతీయ స్థాయి ఎన్నికలు కొద్దిగా మాత్రమే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిధులు ఇస్తారు. దాంట్లో కూడా ఇలా చేయడం వల్ల రాష్ట్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకులకు కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇలాంటి వారిపై చర్యలు తీసుకొని కఠిన చర్యలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఉపేక్షించేది లేదు. రాబోయే రోజుల్లో ఇట్లాంటి చేసే వారికి కూడా ఇది హెచ్చరికగా ఉండే విధంగా కూడా దీనిపై దృష్టి సారిస్తున్నట్టు రాష్ట్ర నాయకత్వం చెప్తున్న మాట రావాలి. రామకృష్ణ, అయితే మరి నేతలు దుర్వినియోగం చేశారని స్పష్టమైతే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఏదైతే దీంట్లో ఏవైతే గోల్మాల్ చేశారని నిధులు కేటాయింపుల విషయంలో అక్కడ పార్టీ గెలుస్తుంది అనే భావనతోనే ఏ కేటగిరీకి ఎక్కువ నిధులు ఇచ్చారు, ఆ నిధులను ఏ కేటగిరీలో అక్కడ దానికి పార్టీకి సంబంధించి ఓట్లు కూడా రాని పరిస్థితుల్లో అలాంటి వారు ఎలా ఏ కేటగిరీలో కేటాయించుకుంటున్నారు, ఎవరు దానికి బాధ్యులు, ఎవరు సూచన మేరకు ఆ నియోజకవర్గాలలో మున్సిపాలిటీలకు ఏ కేటగిరీలో మీరు కేటాయించుకుని నిధులు ఎలా తీసుకున్నారు? ఎందుకంటే అక్కడ ఎంత బీజేపీకి బలం ఎంత ఉంది, బలగాలు ఎలా ఉన్నాయి, ప్రత్యర్థి ఎవరు ఉన్నారు, పార్టీకి సంబంధించిన ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అదే బీజేపీకి సంబంధించి ఆ పార్టీ క్యాండిడేట్ ఎలాంటి వాడు, దానికి సంబంధించి గెలుస్తారనే నమ్మకం ఉంటేనే ఏ కేటగిరీలోకి తమ పేర్లు నమోదు చేసుకొని నిధులు కేటాయించుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా గెలవని ఓట్లు రాని చోట్ల కూడా ఏ కేటగిరీ కేటాయించడంపై పార్టీ సీరియస్ గానే ఉంది. ఎందుకంటే ఇలాంటివి జరగకూడదు, జరిగినాయి. కాబట్టి దీనికి సంబంధించి ఎవరు ఉపేక్షించలేదు. రాబోయే రోజుల్లో ఎవరైతే ఇలాంటి తప్పుడు సమాచారంతో తప్పుడు నివేదికల ద్వారా ఎవరైతే పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం పాటు రాబోయే రోజుల్లో ఏ పార్టీ కార్యక్రమాలకు సంబంధించి దేనిపైన వారికి దూరం పెట్టాలనేది ప్రధానంగా రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఎందుకంటే ఇన్ఛార్జీలకు ఇచ్చిన వారు బాధ్యతగా వ్యవహరించాలి. పార్టీ ఎదుగుదల కోసం పార్టీకి ఓటింగ్ షేర్ పెంచే విధంగా పనిచేయాలి. చాలా మంది కార్యకర్తలు తమ సొంత నిధులు కేటాయించుకొని పార్టీ కోసం పనిచేస్తుంటే ఏదైతే నాయకులుగా ఉన్నవారు నాయకులు ఇచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేసి పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టడం కోసం పార్టీని డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పార్టీకి దూరంగా పెట్టి వారిని రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలకు పిలవడంతో పాటు వారిని దూరంగానే ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది రావాలి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.